వైఎస్ షర్మిల గారు వైసీపీకి వైఎస్ఆర్కి సంబంధమే లేదు. అసలు ఆ పార్టీలో వైఎస్ఆర్ అని పేరున్నంత మాత్రాన వైఎస్ఆర్కి వైఎస్ఆర్సీపీకి సంబంధం ఏంటని ప్రశ్నించారు. బాగానే ఉంది. ఈమె ప్రశ్నించిన నేపథ్యం ఏంటంటే, నందిగామ దగ్గర వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని తీసేశారన్నమాట. దాని మీద ఈమె కనుక నిజంగానే ఈ ఐటెం గురించి మాట్లాడాలి అనుకుంటున్నప్పుడు, ఏదైతే పత్రిక దీన్ని నచ్చొచ్చిందో వైఎస్ఆర్కి వైఎస్ఆర్సీపీకి సంబంధం ఏంటి అని హెడ్డింగ్ పెట్టడం మీద ఆక్షేపణ తెలపాలి. ఫస్ట్ ఆ మీడియాకి టీడీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన దాన్ని పక్కన పెట్టేసి, అదేదో వైఎస్ఆర్సీపీ ఏదో చేసింది అన్నట్టుగా కలరింగ్ ఇస్తూ వైఎస్ఆర్సీపీకి వైసీపీకి అలానే వైఎస్ఆర్కి ఏంటి సంబంధం అని అడిగినట్లు ఎందుకు పెట్టింది హెడ్డింగ్? పోయి అది అడగండి చేత అయితే. ఇంకా కఠినమైన పరుషమైన పదజాలం వస్తుంది కానీ నోటికి. మీకు నిజంగా తండ్రి గారి మీద ప్రేమ ఉంటే ఒక దీక్షకు దిగండి. ఊరికనే ప్రకటనలు చేస్తూ ప్రతి దాంట్లోకి అన్నగారిని లాక్కొచ్చి ఆ పార్టీని లాక్కొచ్చి దానికి దీనికి ఏంటి సంబంధం అని మీరు మరి విగ్రహాల మీద చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న దాష్టికాలు కానీ అంటే ఆయన కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ తొలగింపు కార్యక్రమాన్ని అడ్డుకోండి. చేతైతే ఆ పని చేయండి. అంతేగాని వైఎస్ఆర్కి వైఎస్ఆర్సీపీకి సంబంధం ఏమిటి అంటమేంటి? వాళ్ళకి కాకపోతే మీకే సంబంధం ఉంటుంది. ఆ పార్టీ పెట్టినప్పుడు మీరు కూడా ఉన్నారు కదా అందులో సభ్యులుగా. ఆ రోజున రాని అభ్యంతరం మీకు ఇప్పుడు ఎందుకు వచ్చింది? మీ అన్నగారితో విభేదాలు వచ్చాయి కాబట్టి. అప్పుడేం చెప్పాలి? వైఎస్ఆర్ విగ్రహం కేవలం వైఎస్ఆర్సీపీకి మాత్రమే కాదు, ఈ రాష్ట్రానికి సంబంధం ఉన్నది దాంతో అని చెప్పాలి. అది వదిలేసి జగన్కి ఆ నాన్నగారికి సంబంధం ఏంటి, వైసీపీకి వైఎస్ఆర్కి సంబంధం ఏంటి అంటే ఎలా జరుగుతుంది? అది లాజిక్గా మాట్లాడాలి కదా షర్మిల గారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం మీరు మిగిలిన ప్రజల మీద చూపించకండి అంటే ఎలా ఉంటుంది? అంత అసంబద్ధంగా. అలానే ఇది కూడా ఉంది మీ వాదన. మీకు చేత అయితే కూటమి ప్రభుత్వాన్ని నిలదీయండి. అవే హెడ్డింగ్లుగా పెట్టేటట్టు హెచ్చరించండి మీకు కవరేజ్కి వచ్చిన వాళ్ళని. లేదనుకోండి ఇలానే ఉంటుంది. ఈమె ఎప్పుడు వచ్చినా జగన్నే తిడుతుందిరా అని అందరూ అనుకునేలాగా. వాస్తవానికి మీరు అది చేస్తున్నా కూడా